అందరికీ నమస్కారం అండి. ఏవండి, రేపు పొద్దున స్టేషన్కి వెళ్ళాలి, అమ్మ వస్తోంది అంది శాంతి భర్తతో. ఇప్పుడెందుకు వస్తోంది ఆవిడ? ఏమీ ఎరగనట్లే అడిగాడు శేఖర్ పేపర్ తిరగేస్తూ. అదేమిటి అలాగంటారు? మన ఒప్పందం మర్చిపోయారా? అమ్మకు ఇద్దరం ఆడపిల్లలమే. నాన్న యాక్సిడెంట్లో పోతే కష్టపడి మమ్మల్ని చదివించి పెళ్లి చేసింది. ఆవిడకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. ఇప్పుడు మేము సంపాదిస్తూ ఉండగా కూడా ఆవిడ కష్టపడటం ఇష్టం లేక అక్క దగ్గర కొన్నాళ్ళు, నా దగ్గర కొన్నాళ్ళు ఉంచుకుంటామని పెళ్లికి ముందే చెప్పాను కదా. శాంతి సీరియస్గా అని లోపలికి వెళ్ళిపోయింది. ఎవరికైనా అత్తారింటి నుంచి ఆస్తులు వస్తువులు వస్తే నాకు అత్తగారే వస్తున్నారు. ఏం చేస్తాం అనుకుని భార్యకి కోపం వచ్చిందని బతిమాలుకోవడానికి ఆమె వెనకే వెళ్ళాడు. ఇప్పుడు నేనేమన్నాను శాంతి? ఏదో మర్చిపోయి. సరే, బజారుకెళ్ళి సరుకులు తెచ్చుకుందామా? తెచ్చుకో, నన్ను అడగడం దేనికి? అదేమిటి, డబ్బులివ్వందే, నీ జీతం ఉందిగా. అబ్బా, మీకు మతిమరుపు బాగా ఎక్కువయింది. నాకేమీ మతిమరుపు లేదు. నా దగ్గర డబ్బు లేదు. లేదా? మీ జీతమంతా ఏమైంది? నా జీతం లెక్కలు నీకు చెప్పవలసిన అవసరం లేదు. మగాళ్లకేవో 1,00,000 ఖర్చులుంటాయి. ఆహా, ఆడవాళ్లకుండవా ఖర్చులు? ఉంటే పెట్టుకో. నీ జీతం నేనడిగానా? నీ జీతం నా జీతం ఏమిటి? మనం ఏమనుకున్నావు? నా జీతం బ్యాంకులో వేద్దాం. రేపు పిల్లలు పుట్టినా, సడన్ గా ఏ అవసరం వచ్చినా ఎవ్వరినీ అడగక్కర్లేదు. మీ జీతంతో ఇల్లు నడుపుదాం అనుకున్నామా? నేను కాదన్నానా? ఈ నెల ఖర్చయిపోయింది. అదే, ఎలా ఖర్చయింది అని అడుగుతున్నాను. శేఖర్ ఏమీ మాట్లాడలేదు. నిన్నగాక మొన్న పెళ్ళైన పెళ్ళాం. అలా నిలదీయడం అతనికి నచ్చలేదు. ఆఫీస్లో సరదాగా రేసులకి వెళదామంటే వెళ్ళాడు. రెట్టింపు డబ్బు వస్తుందన్న ఆశతో రేసుల్లో పెట్టాడు. కాని నష్టం వచ్చింది. ఆ విషయం చెప్తే? అయినా ఎందుకు చెప్పాలి? తన కష్టార్జితం ఆ మాత్రం స్వతంత్రంగా ఖర్చు చేసుకునే అధికారం తనకు లేదా? మాట్లాడరే, మీ వాళ్లకి పంపారా? శేఖర్ బుర్రలో ఫ్లాష్ వెలిగింది. అవును, అమ్మకి ఒంట్లో బావుండలేదు. నాన్న ఉత్తరం రాస్తేను. ఆ మాట చెప్పడానికి అంత ఆలోచిస్తారే? అవసరానికి మన వాళ్లకిస్తే కాదంటానా? పోనీలేండి, రేపు బ్యాంకులో డబ్బు తీసి సరుకులు తీసుకొస్తాను. రండి, భోజనం చేద్దాం. నవ్వుతూ భర్త చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం వడ్డించింది. శాంతికి అన్నం సహించలేదు. తిన్నది కూడా వాంతైపోయింది. శేఖర్ కంగారు పడ్డాడు. శాంతి నవ్వి, పర్వాలేదు, మీరు తినండి. నాకీ మధ్య ఇలాగే ఉంటుంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది. అంటే? అవును అన్నట్లు నవ్వింది శాంతి. అయితే సినిమాల్లో చూపించినట్లు ఎగిరి గంతేసి ఆమెని ఎత్తేయలేదు శేఖర్. వాట్ నాన్సెన్స్! మనం అప్పుడే పిల్లలు వద్దనుకున్నామా? పైగా నవ్వుతున్నావా? రేపు వెళ్ళి వెంటనే అబార్షన్ చేయించుకో. శేఖర్ కోపంగా కంచంలో చేయి కడిగేసుకున్నాడు. అది కాదండి, మొదటే జాగ్రత్త పడితే ఒక్కోసారి అసలు పిల్లలు పుట్టే అవకాశమే ఉండదని అని ఎవరు చెప్పారు? అసలు మనం ఏం అనుభవించాం? ఏం కూడబెట్టాం? నాకిష్టం లేదు, అంతే. శేఖర్ అంత నిక్కచ్చిగా అంటూ ఉంటే శాంతికి ఏడుపొచ్చింది. ఎందుకేడుస్తావు? అప్పుడే కడుపు కానుప. ఛ! మనం సరదాగా తిరగడం, సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? పైగా ఉద్యోగస్తురాలివి. పిల్లలని ఎవరు చూస్తారు? శేఖర్ ఆవేశంగా అన్నాడు. మా అమ్మ చూస్తుందిలేండి అంది ఉక్రోషంగా శాంతి. అయితే మీ అమ్మని ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ చేద్దామనుకుంటున్నావా? అమ్మా, ఇంత గుండెలు తీసిన బంటు అనుకోలేదు. కేర్ సెంటర్లో పెట్టినా డబ్బు కట్టాలి కదా. ఆ డబ్బు మా అమ్మ మీద ఖర్చు పెడితే మన వాళ్ళు అని ధైర్యంగా ఉంటుంది. అందుకని అలా అన్నాను. కానీ అబ్బా, నంగనాచి ఏమీ ఎరగనట్లు ఎలా మాట్లాడుతోందో. రేపు వెళ్ళి అబార్షన్ చేయించుకో. నో డిస్కషన్. అది కాదండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఆ తర్వాత నేను మీ మాట వినకపోతే అడగండి. శాంతి సర్ది చెప్పాలని చూసిన కొద్దీ శేఖర్ బెట్టు చేశాడు. శాంతి ఏడుస్తూ పడుకుంది. శేఖర్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎంత నచ్చజెప్పుకున్నా అతని మనసు అంగీకరించటం లేదు. కొత్తగా పెళ్లైన భార్య, ఇంకా పెళ్లయ్యి ఏడాది కాలేదు. తనతో సమానంగా సంపాదిస్తున్న భార్యను కష్టపెట్టడం అతనికి బాధగానే ఉంది. ఈ ఆడవాళ్లు ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా సెంటిమెంట్ వదులుకోరు. ఏడుపు వాళ్లకి భగవంతుడిచ్చిన మహా ఆయుధం. సర్లే, అయిందేదో అయింది. ఎలాగో కనేది ఒక్కళ్లనే కనుక ముందే చెప్తున్నాను. మగపిల్లాడైతే సరే,
ఆడపిల్లైతే మట్టుకు అబార్షన్ తప్పదు అన్నాడు. శాంతి తెల్లబోయింది. అతడు ఇలా ప్లేటు ఫిరాయిస్తాడు అనుకోలేదు. ఎంత చదువుకున్నా ఈ మగాళ్ళింతే. వాళ్ళని కన్న తల్లి ఆడది, కట్టుకున్న పెళ్ళాం ఆడది. వాళ్ళు మాత్రం ఆడపిల్లల్ని కనరట, కాదు కననివ్వరట. ఎంత అమానుషం! 21వ శతాబ్దంలో అడుగిడుతున్నా వీళ్లు మారరు. ఈ రోజుల్లో ఇంకా ఆడ మగ ఏమిటండి, ఎవరో ఒకరు. శాంతి మెల్లిగా నచ్చజెప్పబోయింది. అదే కుదరదు అంటున్నాను. నా మాటకు విలువ ఉందా లేదా? శేఖర్ అసహనంగా అన్నాడు. శాంతికి చాలా కోపం, ఉక్రోషం వచ్చాయి. కాని అది సమయం కాదని ఊరుకుంది. రెట్టించిన కొద్దీ మగవాళ్లు ఇంకా రెచ్చిపోతారు. పురుష అహంకారం వాళ్ల నరనరాల్లోనూ ఇమిడిపోయింది. దాన్ని వదిలించుకోవడం అందరికీ సాధ్యం కాదు. చూద్దాం కాదు, చేద్దాం సరేనను రెట్టించాడు శేఖర్. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంగదీయాలి, లేకపోతే లొంగుతుందా? సర్లేండి. శాంతి అయిష్టంగానే ఉంది. మర్నాడు జానకమ్మ రైలు దిగింది. శేఖర్కి అత్తగారిని చూస్తే అత్తగారిలా అనిపించదు. ఇద్దరే ఆడపిల్లలు. వయసులో ఉండగానే భర్త పోవడం, భర్త పోయినా చేతికి బంగారు గాజులు, మెళ్ళో గొలుసు, తుద్దులు, నుదుట చిన్న నల్లబొట్టు. ఇంత వయసొచ్చినా ఆమె తెల్లగా, నాజూగ్గా, అందంగానే ఉందంటే వయస్సులో ఇంకెంత అందంగా ఉండేదో. పెద్ద కూతురు కాంతికి బహుశా తండ్రి పోలిక వచ్చిందేమో, అంత అందంగా ఉండదు. కాని శాంతి మళ్లీ తల్లి పోలిక. వాళ్ళిద్దరినీ చూస్తే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు గాని తల్లి కూతుళ్లలా ఉండరు. బావున్నారా బాబూ? అమ్మాయి కులాసానా? జానకమ్మ ఆప్యాయంగా అడుగుతూ ఉంటే ఈ లోకంలోకి వచ్చాడు శేఖర్. కులాసాయేనండి. మీరు మీ పెద్దమ్మాయి వాళ్ళు అంతా బానే ఉన్నారు. మీరు స్కూటర్ మీద కూర్చోగలరా? ఆటో పిలవనా? నేనేమైనా ముసలిదాన్నా? కూర్చుంటాలేండి అందావిడ. ఈ బుట్ట నా కాళ్ల దగ్గర పెట్టుకుంటా. సూట్ కేస్ పట్టుకుని కూర్చోండి అన్నాడు శేఖర్. సూట్ కేస్ ఇద్దరి మధ్య పెట్టి కూర్చుందావిడ. కొంత ఇబ్బందిగా ఉన్నా శేఖర్ ఏమీ అనలేకపోయాడు. తల్లిని చూసి సంతోషంగా పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంది శాంతి. కుశల ప్రశ్నలయ్యాక జానకమ్మ స్నానానికి వెళ్ళాక, ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు? ఆఫీస్కి రావడం లేదా? శేఖర్ మెల్లిగా అడిగాడు. అమ్మ వచ్చింది కదా, అదీ కాక నాకు ఒంట్లో తేలిగ్గా లేదు, అందుకని. భర్తకేసి ప్లీజింగ్గా చూసింది శాంతి. సరే నీ ఇష్టం. లీవ్ లెటర్ ఇచ్చి నాకు వడ్డించు. ఇదిగో చూడు, మీ అమ్మ దగ్గర రాత్రి జరిగినదేది చెప్పకూడదు, అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు శేఖర్. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమైనా విశేషమా? తల్లి అభిమానంగా అడిగేసరికి శాంతికి దుఃఖం వచ్చేసింది. ఏంటమ్మా, ఏం జరిగింది? నాతో చెప్పకూడదా? తల్లి గుండెల్లో తలదాచుకుని ఏడిస్తే శాంతికి కొంత ఉపశమనం కొలిగింది. తల్లితో చెప్దామా అనుకుంది. కాని భర్త ఇచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చింది. అదీగాక తమ మధ్య అప్పుడే భేదాభిప్రాయాలు తలెత్తాయంటే తల్లి బాధపడుతుంది. రాగానే ఆమెను ఎందుకు నొప్పించడం? ఏమీ లేదమ్మా, వెవిళ్ళు, అందుకని నిన్ను చూడగానే ఏడుపొచ్చేసింది అంది కళ్ళు తుడుచుకుని సిగ్గుపడుతూ. దొంగ, మరి చెప్పవే? అడలగొట్టేశావు అంది ఆప్యాయంగా శాంతి నుదుట ముద్దు పెట్టుకుంటూ. రామ్మా, భోజనం చేద్దాం. అక్కయ్య కబుర్లేంటి చెప్పు అంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కాసేపు పడుకోమ్మా, లేచాక మాట్లాడుకోవచ్చు. నేనివాళ సెలవు పెట్టాను, నాకు నిద్ర వస్తోంది అని పడుకుంది శాంతి. జానకమ్మ కూతుర్ని చూసి నిట్టూర్చింది. పిచ్చిపిల్ల, అప్పుడే ఎంత పెద్ద ఆరిందలా మారింది. పెళ్ళైతే ఆడపిల్లలు ఇంతేనేమో. పెద్ద కూతురు పిల్లలు పుట్టలేదని బెంగ పెట్టుకుంటుందన్న చేదు నిజాన్ని ఈ సంతోష సమయంలో చిన్న కూతురికి చెప్పలేక ఆ బరువుని, బాధని మోస్తున్న ఆ కన్నతల్లి చిన్న కూతురు మరో విధంగా బాధపడుతోందని, ఇక్కడ కూడా చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేక హాయిగా నిద్రలోకి జారుకుంది. 10 రోజులు సరదాగానే గడిచిపోయాయి. తల్లి కూతురికి వెవ్విళ్ళని, నోటికి రుచికరమైనవి చేసి పెట్టేది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ముగ్గురు సినిమాలు అని ఏవైనా ప్రదేశాలకో గుడికో వెళ్లేవారు. శేఖర్ అత్తగారిని అభిమానంగానే చూసేవాడు. ఆవిడ మాట గౌరవించేవాడు. జానకమ్మ అతని మంచితనానికి మురిసిపోయింది. కాంతి జీవితం తలుచుకుని బాధపడేది. పెద్దల్లడు శంకర్ కూడా మొదట బాగానే ఉండేవాడు. కాని ఈ మధ్య పిల్లలు పుట్టలేదని సతాయింపు ఎక్కువయింది.
అత్తగారని కూడా చూడకుండా తన కేసి అదోలా చూసేవాడు. ఆ చూపులు నచ్చలేదు. అయినా కూతురు బాధపడుతుందని అవన్నీ భరించి కూతురికి సాయంగా ఉండిపోయింది. నీకన్నా మీ అమ్మే బావుంటుంది. ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నావని చేసుకున్నాను అని నిట్టూరిస్తే కాంతి తనకు వినబడుతుందని మెల్లిగా మాట్లాడండి అని. అయినా తల్లిలాంటి స్త్రీని పట్టుకుని ఏమిటా మాటలు, అమ్మ వింటే బాధపడుతుంది అనేది. నేను ఆవిడ్ని పట్టుకుని ఎక్కడన్నానే, అంత అదృష్టం కూడానా అని శంకరం అంటూ ఉంటే కాంతి కోపంగా వెళ్ళిపోయేది. శంకర్ పకపక నవ్వుకునేవాడు. పిచ్చి తల్లి, నాకు చెప్పుకోలేక భర్తకి నచ్చజెప్పలేక ఎంతగా నలిగిపోయేదో. తను కూడా అక్కడ ఉండలేకపోయింది. డాక్టర్కి చూపించుకున్నావా? స్కానింగ్ చేశారా? అడిగాడు శేఖర్ శాంతిని. శాంతి దీనంగా చూసి తల వంచుకుంది. శేఖర్కి అనుమానం ఎక్కువైంది. మాట్లాడవే, ఆడపిల్ల అని అన్నారు కదూ? కోపంతో అతని గొంతు స్థాయి పెంచాడు. గట్టిగా అరవకండి. చదువుకున్న వాళ్లం కూడా మూర్ఖంగా ఆడపిల్ల అని అబార్షన్. షటప్. నేను ఆ రోజే చెప్పాను. మళ్ళీ మొదటికొచ్చావే? నా మాటంటే అంత లెక్కలేదా? గట్టిగా అరిచాడు శేఖర్. నేను చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్. శాంతి బతిమాలుతున్న కొద్దీ శేఖర్ కోపంగా అరిచాడు. నేను వినను. రేపు సెలవు పెడుతున్నాం. అబార్షన్ చేయించుకుంటున్నాం. దట్స్ ఆల్ అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. శాంతి ఎంత పిలుస్తున్నా వినిపించుకోలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? అంది జానకమ్మ కంగారుగా. శాంతి జరిగింది చెప్పింది. భర్తని ఒప్పించలేకపోయినందుకు, అబార్షన్ చేయించుకోవలసి వస్తున్నందుకు రోషంగా ఉంది శాంతికి. ఏం చదువుకున్నా, ఎంత సంపాదిస్తున్నా ముదిత బ్రతుకు చర్విత చరణం. పెద్దల్లుడు పిల్లలు పుట్టలేదని ఆమెను నిందిస్తూ ఉంటే, చిన్నల్లుడేమో అప్పుడే పిల్లలు వద్దని, పుట్టిన ఆడపిల్ల వద్దని ఎవరికి చెప్పగలదు? చెప్పినా వింటారా? జానకమ్మ నిట్టూర్చడం తప్ప ఏం చేయగలదు? పోనీలే శాంతి, చిన్న విషయానికి మీ ఇద్దరికీ మనస్పర్ధలెందుకు? మీరు సంతోషంగా ఉండటం ముఖ్యం. మరోసారి అప్పుడు ఆడపిల్లైతే ఇలా భ్రూణ హత్యలు చేసుకుంటూ పోవలసిందేనా? దీనికి అంతమెక్కడా? పురుష అహంకారానికి లొంగి ఎన్నాళ్ళు జీవించాలి? ఏమైనా సరే, అయితే నీకు నాకు ఇక సంబంధం లేదు. నీ దారి చూసుకోవచ్చు. అప్పుడే వచ్చిన శేఖర్ విస్సురుగా అన్నాడు. ఏ, నేను బ్రతకలేననుకున్నారా? స్త్రీకి పురుషుడి అవసరం ఎంత ఉందో పురుషుడికి స్త్రీ అవసరం అంతే ఉంటుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మగవాళ్లతో సమానంగా చదువుకుని, అందుకే అంత పొగరు. ఎంత చదువుకున్నా మొగుడి దగ్గర లొంగి ఉన్నప్పుడే ఆ కాపురం సజవుగా సాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే మన హైందవ సాంప్రదాయానికి అర్థమే లేదు. మీరు పెద్దవారు ఉండి కూడా ఏమీ మాట్లాడరే అత్తగారు? శేఖర్ జానకమ్మ కేసి కోపంగా చూస్తూ అడిగాడు. నేను ఒక ఆడదాన్ని అయి ఉండి ఒక ఆడపిల్లకి, అది కన్న కూతురికి, నువ్వు కూతుర్ని కనకమ్మ అని ఎలా చెప్పమంటావు బాబు? అమ్మాయి అన్నదాంట్లో మాత్రం తప్పే ఉంది అంది జానకమ్మ. ఎంతైనా మీరు ఆడవారు, శాంతి తల్లి. మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అందులోనూ ఆడపిల్లల్నే కన్న మహాతల్లి మీరు. అంతకన్నా ఏమంటారులేండి వ్యంగ్యంగా నవ్వాడు శేఖర్. జానకమ్మ మౌనంగా అక్కడ్నుంచి వచ్చేసింది. ఇంతలో శేఖర్ తల్లిదండ్రులు వచ్చారు. అందరూ మామూలుగా నవ్వుతూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. నాన్నగారికి ఒంట్లో బావుండలేదురా, బాగా దగ్గు ఆయాసం వస్తోంది. ఇక్కడ చూపించుకుందామని వచ్చాం. మంచి డాక్టర్ ఎవరో కనుక్కుని 2 రోజులు సెలవు పెట్టి నాన్నని. తల్లి మాట పూర్తి కాకుండా విసుగ్గా చూశాడు శేఖర్. అమ్మా, నాకిప్పుడు సెలవు దొరకదు. అయినా ఉత్తరం రాయకుండా ఎందుకొచ్చారు? బావుంది నాయనా. అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఆయన పరిస్థితి చూడలేక నువ్వు కాదనవు అని. సర్లే శాంతి, అన్నం వడ్డించు, నిద్రొస్తోంది అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. శాంతి మౌనంగా భర్తకి వడ్డించింది. జానకమ్మ వెయ్యంకులకి మళ్లీ అన్నం వండింది. శేఖర్ పడుకున్నాక అందరూ కలిసి భోజనం చేశారు. అత్తామామలు బాధపడుతూ ఉంటే శాంతి వారిని ఓదార్చింది. మాటల్లో శేఖర్ డబ్బు పంపలేదని అర్థమయ్యింది. నేను సెలవు పెట్టి మావయ్య గారిని చూపిస్తాను. మీరు బాధపడకండి అత్తయ్య గారు, పడుకోండి అని వంటిల్లు సర్ది బెడ్రూంలోకి వెళ్లేసరికి శేఖర్ హాయిగా నిద్రపోతున్నాడు. డబ్బేం చేశారు? మర్నాడు శాంతి అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు శేఖర్.
ఏ డబ్బు అన్నాడు ఏమీ ఎరగనట్లు. అదే ఈ నెల జీతం. అది చెప్పానుగా, మళ్ళీ అడుగుతావే? ఆ డబ్బు ఏం చేసుకున్నారో అడగను. మళ్ళీ నెల నుంచి మీ జీతం ఇస్తేనే ఇంట్లో సరుకులు కొంటాను. లేకపోతే ఇంట్లో అందరూ పస్తే. మామయ్య గారిని మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? నేను తీసుకెళ్ళనా? నాకు కుదరదని చెప్పాగా. నాకు ఆఫీస్లో చాలా పనుంది. నీ అబార్షన్ సంగతి ఏం చేశావు? నాకు కుదరదని చెప్పాగా. మగపిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత బాగా ఆదరిస్తున్నారో చూస్తున్నాంగా నిరసనగా అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది శాంతి. శేఖర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, బాబూ, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాం అన్నాడు శేఖర్ తండ్రి. మంచిది అని శేఖర్ వెళ్ళిపోతూ ఉంటే అతని తల్లిదండ్రులు నిట్టూర్చారు. ఆడపిల్లని కనలేకపోయామే అని. జానకమ్మ, నువ్వు అదృష్టవంతురాలివి. మాలాంటి మగపిల్లలు కన్న తల్లిదండ్రుల కోసమే వృద్ధాశ్రమాలు వెలిశాయేమో బాధపడుతూ కోడలు వెంట బయలుదేరారు శేఖర్ తల్లిదండ్రులు. శాంతికి అత్తామామలు తన వైపు ఉంటారన్న ధైర్యం కలిగింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.